ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇంత భారీగా 80 కోట్ల మంది ఓట్లు వేసే నాయకులను ఎన్నుకునే పద్ధతి ప్రపంచంలో ఎక్కడా లేదు. బ్రిటిష్ పాలనలో అసమానతలతో నిండిపోయిన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరికీ ఓటు హక్కించింది. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ ప్రజలకొచ్చింది. కానీ 65 ఏళ్లలో మన ఎన్నికల విధానంలో వచ్చిన మార్పులేంటి? మన ప్రతినిధులుగా చట్టసభలకు వెళ్తున్నదెవరు? వారిపై యువతకు ఉన్న అభిప్రాయాలేంటో తెలుసుకున్నాం. ప్రపంచంలోనే అత్యధికంగా జనం ఓట్లేసే దేశం భారతదేశం. 1951, 52లో తొలి సాధారణ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 17 కోట్లు. ఇప్పుడిది 82 కోట్లకు పెరిగింది. మొదట ఎన్నికల్లో ఓటుపై అంతగా అవగాహన లేకపోయినా 1960 నాటికి చైతన్యం కొంత పెరిగింది. ప్రతి 5 ఓటర్లలో 3 ఓటేసేవాళ్లు. కానీ జనాభా పెరిగే కొద్దీ ఓటేసేవాళ్లు తగ్గుతుండడమే ఆందోళన కలిగించే అంశం. 2009 ఎన్నికల్లో దాదాపు 30 కోట్ల మంది ఎన్నికలకు దూరంగా ఉండటం మన ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. నిజానికి దీనికి ప్రధాన కారణం రాజకీయ వ్యవస్థ మీద జనంలో ఏర్పడిన నిరాశే. దేశంలో ముందు నుంచి ఉన్న అసమానతలు ఎన్నికల్లో కూడా చేరాయి. అందుకే ఎన్నికల్లో కులాల వారీగా ఓట్లు వేయించుకునే పద్ధతి కనిపెట్టారు మన నాయకులు. ఇంకా చెప్పాలంటే కులాల వారీగా పార్టీలు పెట్టుకుని ఆ వర్గాలకే పార్టీల్లో పెద్దపీట వేస్తూ వచ్చారు. దాంతో రాజకీయానికి కులం ఇంధనంగా మారిపోయింది. ప్రజాస్వామ్యంలో రాజకీయం కులాల కొమ్ము కాయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటంటున్నారు యువ ఓటర్లుగా మారిన విద్యార్థులు. జనాలు వాళ్ళ రిప్రజెంటేటివ్ని కులం ప్రకారంగా ఎన్నుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకు కులానికే కాదు, మన రాష్ట్రానికి, దేశానికి కూడా ప్రతినిధులు. మనం వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు కానీ ఏమైనా కానీ యాక్సెప్ట్ చేసి ఇవాళ వాళ్ళకు ఓటేస్తాము. కానీ అది తీసుకున్నందుకు మనం రేపు వాళ్ళని క్వశ్చన్ చేసే అర్హతని కోల్పోతాము. సో అందరూ కూడా ఏ గిఫ్ట్లు ఏవి కానీ డబ్బులు తీసుకోకుండా ఓటేయాలని. మారిన రాజకీయ వ్యవస్థ తీరు, అందులో కీలక అంశమైన ఎన్నికలను జనం ఒక పండుగలా చూసే పరిస్థితి ఏర్పడింది. 5 ఏళ్లకోసారి వచ్చే జాతరే ఎన్నికలన్న భావన జనంలో ఉంది. అది వచ్చినప్పుడే పండుగ చేసుకోవాలనుకుంటున్నారు. ప్రజలు అలా మారడానికి కారణం మన నాయకులే. ఎన్నికల విధానంలో ఉండే లోపాలను వాడుకుని జనాన్ని ప్రలోభాలు పెడుతూ వస్తున్నారు. ఇది పెరిగి పెరిగి ఇప్పుడు ఎన్నికలంటే డబ్బు, మద్యం ఫ్రీగా దొరికే వేడుకగా మారిపోయింది. ప్రభుత్వం ఎన్ని చెప్పినప్పటికీ కూడా మద్యము, డబ్బు లాంటి జరగకుండా నిర్వహించే ఎలక్షన్ దాదాపు భారతదేశంలో 20% కన్నా ఎక్కువ లేదు. అంటే ఇంత దారుణమైన పరిస్థితిని విడనాడి కేవలం ఏదైతే అత్యున్నత విలువలు కలిగిన మనుషుల్ని ఎప్పుడైతే ఎన్నుకోబడుతుందో అప్పుడే భారతదేశం అత్యున్నత స్థానం పొందుతుంది. రాజకీయాల్లో పెరుగుతున్న అవినీతి నాయకులపై నమ్మకాన్ని పోగొట్టింది. ఓటుకు నోట్లిచ్చే నాయకుడు అంతకు వేల రెట్లే సంపాదించుకుంటున్నాడని తెలిసినా జనం కూడా అలవాటు పడుతున్నారు. దీంతో ఎన్నికలు పూర్తిగా అవినీతిమయమవుతున్నాయన్న భావన విద్యార్థుల్లో బలంగా ఉంది. అందుకే ఎన్నికల్లో డబ్బు పంచే నాయకులను 10 ఏళ్ల పాటు బహిష్కరించాలంటున్నారు. ఎన్నికల్లో అభ్యర్థి అనేవాడు ఒక్కసారి డబ్బు వంచేటప్పుడు దొరికితే ఆ అభ్యర్థికి అన్క్వాలిఫై చేయాలి. ఇంకొకసారి నువ్వు 10 సంవత్సరాల దాకా, 15 సంవత్సరాల దాకా ఇంతకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనే విధానం తేవాలి. లక్ష మంది జనాభా గల ఒక ఎమ్మెల్యే క్యాన్సిల్స్లో 5, 6 పోటీ చేస్తే ఒకరికి 10,000, ఒకరికి 10,000, ఒకరికి 20,000, ఒకరికి 23,000 వస్తాయి. 23,000 మెజార్టీ వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే అవుతున్నాడు. అయితే ఇందులో మార్పు రావాలి. ఎందుకంటే ఈ 23,000ను ఈ 73,000 అంటే 73,000 మంది కూడా ఓటేసినారు. కాకపోతే వాళ్ళ ఓటు పనికి రావట్లేదు. ఇక మన నాయకుల ప్రసంగాలు గొప్పగా ఉన్నా వాటి అర్థం మరోలా ఉంటుందని యువత అంటుంది. యువత రాజకీయాల్లోకి రావాలని అన్ని పార్టీలు పిలుపునిస్తుంటాయి. కానీ ఎన్నికలు వచ్చే సమయానికి యువత పేరుతో వారసులకే టికెట్లు ఇస్తున్నారు.
నాయకుల స్వార్థం కోసమే రాజకీయాలను వాడుకుంటున్నారన్న ఆవేదన యువతలో కనిపిస్తుంది. ఎన్నికల విధానంలో అనేక లోపాలకు అసలు కారణం మన నాయకులేనని అందరికీ తెలుసు. ప్రజాస్వామ్య విలువలకు పాతరేసే వాళ్ళు చాలా మంది నాయకులుగా చెలామణి అవుతున్నారు. నాయకులు యువతను ఓటు బ్యాంకులా వాడుకుంటున్నారే కానీ వారికి సరైన అవకాశాలు ఇవ్వడం లేదు. ఈ పునర్నిర్మాణంలో విద్యార్థులకు ఏమాత్రం పాత్ర కల్పించకుండా వీళ్ళ రాజకీయ పార్టీలే పునర్నిర్మాణం చేస్తాయట. అంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ నాయకుడు 60 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నోడు కూడా ఎలక్షన్లో పోటీ చేసి రాజకీయం చేస్తుంటే ఇంకా కొత్త తరం ఎక్కడి నుంచి వస్తుంది? కొత్త నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కొత్త రాజకీయాలు ఎక్కడి నుంచి వస్తాయి? పునర్నిర్మాణం కొత్తగా ఎక్కడి నుంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అమాయకులైన విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం కోసం వారి భవిష్యత్తు ఆటలాడుకుంటున్నారు మన నాయకులు. అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికల విధానంలో చిన్న లోపాల వల్ల వ్యవస్థ మీదే విద్యార్థులకు వ్యతిరేకత వస్తుంది. దీనికి కారణాలేంటి? అసలు విద్యార్థుల ఆలోచనలపై మానసిక విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం. పాలిటిక్స్ నాట్ గుడ్డా, పొలిటీషియన్స్ నాట్ గుడ్డా అనే కన్ఫ్యూజన్ వాళ్ళలో ఉంది. వాళ్ళకి క్లారిటీ లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వైపు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఏ రంగంలో కూడా రాణించని వాళ్ళు లీడర్స్ అవుతారనే ఒక అవగాహన ఉంది వాళ్ళకి. ఇప్పుడు యువతలో కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి పంపిస్తూ పాలిటిక్స్ ఈజ్ గుడ్, పొలిటీషియన్స్ మే బి బ్యాడ్ అనే విషయం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. నిజాయితీ లేని నాయకుల భవితకు సమాధి కట్టే ఇటుక ఓటు. అవినీతి వ్యవస్థల దుమ్ము దులిపేది, కుళ్ళిపోయిన రాజకీయానికి మందు ఓటే. అందుకే ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు మన ఎన్నికల విధానం మీదే ఉన్నాయి. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ అందరూ ఓటు వేస్తే మన ప్రజాస్వామ్యం నిలబడే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ శ్యామ్తో చేతన్, V6 న్యూస్.